ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలుగు వారందరికీ సుపరిచితులు. తెలుగు జర్నలిజం రంగంలో, మీడియా రంగంలో మీడియా మొగలుగా బిరుదు పొందినటువంటి రామోజీరావు గారు ఇక లేరు. ఆయన ఈరోజు ఉదయం తెల్లవారుజామునే 4:50 ఆ టైంలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులైతే చెప్తూ ఉన్నారు. నిన్నటి రోజున శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ కూడా శనివారం ఉదయం తెల్లవారుజామునే 4:50 ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు అయితే 88 సంవత్సరాలు. వృద్ధాప్యంలో అనారోగ్య కారణాల చేతనే రామోజీరావు గారు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక ఈయన యొక్క మృతి పట్ల కూడా అనేక మంది జాతీయ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందినటువంటి సినీ ప్రముఖులంతా కూడా తమ యొక్క సంతాపాన్ని అయితే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహం అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీలో సందర్శన కోసం ఉంచడం జరిగింది. ఆయన యొక్క పార్థివ దేహాన్ని రాజకీయ సినీ ప్రముఖులు అంతా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారంతా కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శిస్తూ తమ యొక్క నివాళులను అయితే తెలుపుతూ ఉన్నారు. దూరంగా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వారంతా కూడా తమ యొక్క సంతాపాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు, వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా తెలుగు వారందరికీ కూడా సుపరిచితులైనటువంటి రామోజీరావు గారు తెలియనిటువంటి తెలుగు వ్యక్తి లేడు అంటే కూడా అతిశక్తి అయితే కాదు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా రామోజీరావు వారందరికీ కూడా సుపరిచితులే. ఇంకా ఆయన అయితే కృష్ణా జిల్లాలో 1936 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అయితే ఉన్నత శిఖరానికి చేరడం జరిగింది. ఆయన తెలుగు జర్నలిజం రంగంలో కొత్త మలుపుని తీసుకొచ్చారంటూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా మీడియా రంగంలో కూడా ఆయన యొక్క కీర్తి అనేది ఉన్నత శిఖరాలకు తెలుగు వారందరికీ కూడా మీడియాను పరిచయం చేసినటువంటి వ్యక్తుల్లో రామోజీరావు గారు ప్రప్రథములు అంటూ కూడా చెప్పుకుంటారు. రామోజీరావు గారు తన ఆలోచనలే పెట్టుబడిగా పెట్టి వ్యాపార సంస్థలను విస్తరించారంటూ కూడా ఆయన యొక్క ప్రతిష్టల గురించి, ఆయన యొక్క ఘనత గురించి అయితే అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రాజకీయాల మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు, ఆయనకు ఉన్నటువంటి అవగాహన వేరే ఎవరికి కూడా లేదు అంటే కూడా అందరూ కూడా ఒప్పుకుంటారు. ఈనాడు పత్రికను స్థాపించడం ద్వారా రామోజీరావు గారు ప్రతి తెలుగు ఇంటికి కూడా ఆయన యొక్క రచనను, ఆయన యొక్క ఆలోచనలను, మొత్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటిని కూడా ప్రతి ఇంటికి చేరవేసిన వ్యక్తిగా రామోజీరావు గారిని అయితే చెప్పుకుంటారు. ఇంకా పత్రికా రంగమే కాకుండా మీడియా రంగంలో కూడా రామోజీరావు గారు సరికొత్త ఆవిష్కరణలు, సరికొత్త అంశాలను తీసుకువచ్చారంటూ కూడా చెప్పుకుంటారు. ఇక ఈ మీడియా రంగానికి సంబంధించి కాకుండా అనేకమైనటువంటి చిత్రాలను కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించి నిర్మించడం జరిగింది. అలాగే సినీ పరిశ్రమకు సంబంధించి, మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కొత్త ఒరవడిని సృష్టించారంటూ కూడా చెప్పుకుంటారు రాజకీయ సినీ ప్రముఖులు. అయితే హైదరాబాద్లో ఆయన నిర్మించినటువంటి రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా ఆధారపడినట్లుగా తెలుస్తుంది. ఆ ఫిలిం సిటీలో, రామోజీ ఫిలిం సిటీలో అనేకమైనటువంటి వేలాది చిత్రాలు అయితే అక్కడ నిర్మించబడినట్లుగా చెప్తూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమకు రామోజీరావు గారు నిర్మించినటువంటి రామోజీ ఫిలిం సిటీ అనేది మరొక సరికొత్త మెట్టు అనే చెప్పుకోవచ్చు. ఆయన నిర్మించినటువంటి రామోజీ ఫిలిం సిటీలోనే అనేకమైనటువంటి చిత్రాలు ఇప్పటికీ కూడా నిర్మించబడుతూ ఉన్నాయి. ఆయన సినీ పరిశ్రమ అలాగే మీడియా పరిశ్రమ కాకుండా అనేకమైనటువంటి వ్యాపారాలు అయితే నిర్వహించారు. ఆ వ్యాపారాలన్నింటిని కూడా విజయం సాధించి విజయవంతమైనటువంటి తెలుగు వ్యాపారవేత్తగా పేరు పొందారు. రామోజీరావు గారి మృతి అనేది తెలుగు వారికే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు, రాజకీయ పరిశ్రమకు కూడా ఒక తీరని లోటు అనే చెప్పుకోవచ్చు.